ఏమని పిలవాలి మిమ్మల్ని? అభిమానాలా, వీరాభిమానాలా, రుధిర అభిమాని అని పిలవాలా? ఎందుకు అంటే 290 సార్లు రక్తదానం చేయడం ఏంటండి? ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే ఇక్కడ జనరల్గా అందరికి వచ్చే అపోహ ఏంటంటే 3 నెలలకు ఒకసారే కదా రక్తం డొనేట్ చేస్తారు, మహా అయితే మీరు 25 years నుంచి చేస్తున్నారు, ఒక 100 times చేయాలి కదా అంటారు. యాక్చువల్గా బ్లడ్ అనేది ఇవాళ చాలా అవేర్నెస్ ఉంది. బ్లడ్ దొరుకుతుంది మేడం. ఏదైతే ప్లేట్లెట్స్, ప్లాస్మా, డబ్ల్యూబీసీ అనేది క్యాన్సర్ పేషెంట్స్కి ఒక సర్జరీ జరగాలి అంటే, ఆ సర్జరీ జరగడానికి రక్తం గడ్డగట్టాలి అంటే ఖచ్చితంగా ఆ సర్జరీలో ప్లేట్లెట్స్ ప్రమేయం ఉంటుంది. ఎన్ని సర్జరీస్ జరిగినా కూడా ప్లేట్లెట్స్ అవసరం ఉంటుంది. అలాగే డెంగ్యూ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు డ్రాస్టిక్గా డెంగ్యూ వల్ల పడిపోతుంది. ఎప్పుడైతే ఒక పేషెంట్కి 10,000 వరకు తగ్గిపోయిందనుకో, వాళ్ళకు చాలా ఎమర్జెన్సీ అవుద్ది. ఇమీడియట్గా వాళ్ళకు ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ జరగాలి. మొన్న చూసాం కదా, మందు లేని కరోనాకు మందుగా ప్లాస్మా పనిచేసింది. ఆ ప్లాస్మా గురించి అప్పుడు అందరూ తెలుసుకోగలిగారు. అలాగే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లోనే మేజర్ అనమాట డబ్ల్యూబీసీ అని. అది ఎలా ఉంటుందంటే మేడం, ముందు రోజు ఇంజెక్షన్ తీసుకోవాలి, నెక్స్ట్ డే డొనేట్ చేయాలి. అట్లీస్ట్ ఒక 3 to 4 hours ఇంకా కదిలాడకుండా పడుకోవాలి. ఓకే, టఫ్ ప్రాసెస్. కానీ ఆ ప్రాసెస్లో ఆ డబ్ల్యూబీసీ పేషెంట్కి అందించగలిగితే కోలుకుంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే, క్యాన్సర్ మందులు ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకు బాడీకి రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోద్ది. ఈ ట్రాన్స్ఫ్యూజన్ తర్వాత వాళ్ళకి మళ్ళీ బాడీ నార్మల్ పొజిషన్కి వస్తుంది. ఓకే, అసలు ఎలా స్టార్ట్ అయింది మీ డొనేషన్ అనేది? అంటే చాలామందికి తెలియజేయటము అండ్ నేను తెలుసుకోవటం కూడా చాలా క్యూరియస్గా అనిపిస్తుంది. ఎలా పాసిబుల్ అయింది కూడా? 294 సార్లు అసలు స్టార్ట్ చేసిన డేట్ ఏమైనా గుర్తుందా మీకు? గుర్తుందండి. 2000 yearలో స్టార్ట్ చేశాను. అప్పుడు నేను బ్యాంక్ ఎంప్లాయీగా వర్క్ చేస్తుండే. మార్నింగ్ ఒక న్యూస్ పేపర్లో ఒక వ్యక్తి రక్తం అందక మరణించాడు అని, వెంటనే ఆ రోజే వెళ్ళి, జస్ట్ అప్పుడు నా వయసు 21 years, ఓకే, అదే రోజు డొనేట్ చేశాను. ఆ తర్వాత నుంచి ఇంకా ఆయనకెక్కడ ఆగలేదన్నమాట. ఎవ్రీ 3 monthsకి బ్లడ్ డొనేట్ చేయడం, ప్లేట్లెట్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఎవ్రీ 15 daysకి ప్లేట్లెట్స్ డొనేట్ చేయడం. అలాగే కోవిడ్ టైంలో ఈ ప్రపంచంలోనే అత్యధికంగా ఒక సంవత్సర కాలంలో 24 సార్లు ఆ ప్లాస్మా డొనేట్ చేశాను. మీరా? అప్పటి ఆరోగ్య శాఖ. భయం వేయలేదండి అసలు కోవిడ్ టైంలో 24 సార్లు? కోవిడ్ టైంలో 24 సార్లు ప్లాస్మా డొనేట్ చేయడం కంటే, నేను సజ్జనార్ గారితో 45 days వర్క్ చేసి దగ్గర 9,000 units ప్లాస్మా కలెక్ట్ చేసి అందరికీ ఇవ్వగలిగాం. ఓకే, సార్తో అందరికీ కోవిడ్ టైం ఎవరికి ఏం పని లేక అందరు ఇళ్లలో ఉండిపోయారు కదా, ఆ టైం కూడా నేను సార్తో వర్క్ చేసి ప్లాస్మా సెల్లో కలెక్ట్ చేయడం జరిగింది. నా కారును బ్లడ్ అంబులెన్స్గా మార్చాను. ఫస్ట్ కోవిడ్ అలా స్టార్ట్ అవ్వగానే, లాక్డౌన్ అవ్వగానే ఒక 3-4 daysలో తలసీమియా సికిల్ సెల్ సొసైటీ శివరాంపల్లిలో తలసీమియా పిల్లలకు ఖచ్చితంగా 15 నుంచి 20 రోజులకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగాలి. ఒక తలసీమియా బాబు కానీ పాప కానీ 1 సంవత్సర కాలం బతకాలి అంటే మినిమం 20 మంది రక్తదాతలు అవసరం ఉంటుంది. ఈ తలసీమియా పిల్లలకు అక్కడ ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోయాయో, ఇమ్మీడియట్గా నేను మా ఇంట్లో నా వైఫ్కి నేను ఒకటే చెప్పాను, ఆ తలసీమియా పిల్లలకు బ్లడ్ అందకపోతే చాలా సివియర్ అవుద్ది, నువ్వేం చేయగలవు అన్నారు. నా ప్రయత్నం నేను చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి డైరెక్ట్గా అప్పుడు సార్ దగ్గర సిటీ అంతా తిరిగే విధంగా సజ్జనార్ గారి సహాయంతో ఒక పాస్ తీసుకున్నాను. నా కార్ను బ్లడ్ అంబులెన్స్ చేశాను. మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి బ్లడ్ డొనేట్ చేయాలంటే, మిమ్మల్ని నేను పికప్ చేసుకుంటాను, శివరాంపల్లిలో డొనేట్ చేసిన తర్వాత మళ్ళీ సేఫ్గా మిమ్మల్ని వదిలిపెడతాము, నాకు ఇలా పాస్ ఉందని చెప్పి. ఆ జర్నీ అలాగా అంటే ఎవ్రీ టైం అనమాట. ఎలా అప్రోచ్ అయ్యారు సజ్జనార్ గారిని? ఆ కన్వర్జేషన్ ఎలా జరిగింది ఆయనతో మీకు? అక్కడ జస్ట్ ఏం జరిగిందంటే మేడం, ఫస్ట్ పాస్ తీసుకున్నాను. ఈ బ్లడ్ డొనార్స్ను తీసుకోవటం, పికప్, డ్రాపింగ్, ఈ టైంలో నాకు కూడా కరోనా వచ్చింది అనమాట. కరోనా వచ్చిన వెంటనే అంటే వాస్తవంగా అది రాకముందే నేను అనుకుంటున్నాను అనమాట, దేవుడా నాకు వస్తే బాగుండు, ఎందుకంటే నాకు వస్తే
నేను ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తా కదా 15 డేస్కి ఒకసారి. ఆ ప్లేట్లెట్స్ ప్రాసెస్, ప్లాస్మా ప్రాసెస్ ఒకటే. ఓకే. 15 రోజులకు ఒకసారి ఇప్పుడు ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తున్నాను, 15 రోజులకు ఒకసారి ఆ ప్లాస్మా డొనేట్ చేసి నేను ఎవరికన్నా యూజ్ అవుతానని చెప్పి లిటరల్గా నేను ఈ ప్రపంచంలో ఎవరు కూడా కరోనా రావాలని కోరుకోలేదు, నేను కోరుకున్నా మేడం. నాకు ఒక 3 సార్లు 4 సార్లు వచ్చింది ఒకటే ఇయర్లో, ఒకసారి కాదు. భయం లేదా? ఏమీ లేదు మేడం. 300 రూపాయలు 400 రూపాయలతో నా ట్రీట్మెంట్ నేనే చేసుకున్నాను. బేసిక్గా నేను ఫార్మసిస్ట్ని. ఓకే. నాకు దీని గురించి కొంత ఐడియా ఉంది. ఒక్కడనే ఒక రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చొని టయానికి తినడం, టాబ్లెట్స్ వేసుకోవడం, తినడం, టాబ్లెట్స్ వేసుకోవడం. వెంటనే క్యూర్ అయిపోగానే యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకున్నాను ఇమీడియట్గా. ఇప్పుడే ఒక కరోనా పేషెంట్ తగ్గిపోయిన, కరోనా వచ్చిన డేట్ నుంచి 28 రోజుల తర్వాత 28వ రోజే నేను టెస్ట్ చేయించుకున్నాను. యాంటీబాడీస్ పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇంకంతే, నేనే ఓపెన్గా పెట్టేశాను. నేను ప్లాస్మా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇవాళ ప్లాస్మా కోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ టప్పున ఒకళ్ళు కాల్ చేశారు. మార్నింగ్ వెళ్ళిపోయాను. వెంటనే ఒక దగ్గర నేను 7-8 కేజెస్ తగ్గాను మేడం. ఓకే. 7-8 కేజెస్ తగ్గాను. కోవిడ్ వల్ల బాగా వీక్గా ఉన్నాను. అయినా కూడా ఇచ్చారు. అలాగే వెళ్ళిపోయాను. ఒక లేడీ అండి, కర్నూలు, సార్ మా నాన్నకి చాలా సీరియస్గా ఉంది, ఇప్పుడే మీ పోస్ట్ చూశాను, మీరు రేపు ఉదయం రాగలిగితే చాలా థ్యాంక్స్ అండి. వెంటనే వెళ్ళిపోయాను, డొనేట్ చేశాను. సెంచురీ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఫస్ట్ డొనేషన్. వాళ్ళ అతను కూడా క్యూర్ అయ్యి వాళ్ళు వెళ్తూ కూడా ఒక వీడియో కూడా ఇచ్చిల్లారు. ప్లాస్మా డొనేట్ చేయడం వల్ల నేను రికవర్ అయ్యాను, వెళ్ళాను. ఇంకా అలా 1 by 1. ఇదంతా ఒక సోషల్ కాజ్తో చేయడం జరిగిందా, లేదంటే మెగాస్టార్ ఆశయాల కోసం ఆయన అభిమానిగా చేశారా? ఒక విధంగా చెప్పాలంటే అసలు ఇన్స్పిరేషన్ మెగాస్టార్ అండి, ఆయనే కదా. చాలామందికి, కొన్ని కోట్ల మందికి, ఇవాళ రక్తదాతలకి చిరంజీవి గారే ఇన్స్పిరేషన్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఈ రోజు వరకు 10 లక్షల మందికి ప్రాణదానం చేసింది. 10 లక్షల మంది అక్కడికే వచ్చి ఇచ్చారు. ఓకే. అంటే అది నాట్ ఏ ఆర్డినరీ మ్యాటర్. అంటే ఒక 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి, ఆయన అభిమానులు ఎక్కడున్నా కూడా అక్రాస్ ది గ్లోబ్ వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారు పిలుపు మేరకే బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఒక అభిమానిగా ఫస్ట్ స్టార్ట్ అయిన ఈ రక్తదాన ప్రయాణం తర్వాత బాధ్యతాయుతంగా వీ షుడ్ గివ్ సంథింగ్ బ్యాక్ టు సొసైటీ. మనం సమాజానికి ఏమైనా తిరిగి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అంటే చాలామందికి చాలా అవసరాలు ఉంటాయి, డబ్బు ఇవ్వలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న ధరలకి మనం బ్రతకడానికి సరిపడే డబ్బే చాలా ఎక్కువ. అప్పటికి చేతనంత వరకు చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇది ఓన్లీ మనసుతో చేసేదే. ఖచ్చితంగా ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా కూడా 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ ఇవ్వడానికి కానీ, WBC ఇవ్వడానికి కానీ, ప్లాస్మా ఇవ్వడానికి కానీ, బ్లడ్ ఇవ్వడానికి కానీ ఏ రోజు గడిచిన 25 సంవత్సరాల నుంచి వెనకడుగు వేయలేదు. నేను ఈ 294 రక్తదానాల్లో 100 రక్తదానాలు రాత్రి 12 తర్వాతే చేశాను. ఎందుకలా? ఆ టైము సివియర్ ఉంటుంది పేషెంట్కి. ఓకే ఓకే. ఒక ½ an hour 1 hour టైం ఉంటుంది. ఓ మై గాడ్. నేను 294 డొనేషన్స్లో 100 డొనేషన్స్ రాత్రి 12 క్రిటికల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు 100% మేడం. అందరూ జనరల్గా 10ంటికో 11ంటికో పడుకుంటారు. నేను అట్లీస్ట్ నా ఈ 25 yearsలో డేట్ మారిన తర్వాతనే పడుకుంటాను. 12 వరకు కాల్స్ వస్తుంటాయి. కొంతమందికి నేను ఇవ్వగలుగుతాను, నా ఫ్రెండ్స్ ఇవ్వగలుగుతారు, కొన్ని బ్లడ్ బ్యాంక్ నుంచి ఇప్పించే ఉంటాయి. వాళ్ళకి కాల్ చేసి అక్కడ కోఆర్డినేట్ చేస్తాం. పలానే బ్లడ్ బ్యాంక్కి వెళ్ళండి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో శ్రవణ్ ఉంటాడు, మీకు హెల్ప్ చేస్తాడు, శ్రవణ్ వీళ్ళు వస్తున్నారు. ఇలాగా అంటే మేజర్గా ఎక్కువగా మేము ఇవ్వగలిగినవన్నీ మేము చేస్తాం మేడం. ఎప్పుడైతే నైట్ ఎమర్జెన్సీస్ కావచ్చు, 24 hours బ్లడ్ బ్యాంక్ ఓపెన్ ఉంటుంది, స్టాక్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో గైడ్ చేయాలి. మీరు వెళ్ళండి, ఈ నెంబర్కి కాల్ చేయండి, రిక్వజేషన్ తీసుకోండి, బ్లడ్ శాంపుల్ తీసుకోండి, పలానా వ్యక్తిని కలవండి, మీకు ఏమైనా వైట్ రేషన్ కార్డు ఉందా, మీరు కొనే స్తోమత ఉందా లేదా, కొనే స్తోమత లేకపోతే ఫ్రాంక్గా చెప్పండి. ఎవరు అంటే మేము కొనలేము సార్ అంటే అక్కడ చెప్పేస్తాం, వైట్ రేషన్ కార్డు ఇస్తే ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పరిచయం ఉన్నారు మేడం, మీకు తెలిసిన వాళ్ళకు
ఎమర్జెన్సీ వచ్చింది, మీరే ఇన్ఫామ్ చేస్తారు, సంపత్ వీళ్ళు పూరు, వీళ్ళకి కొంచెం ఫ్రీగా ప్రొవైడ్ చేయి, ఖచ్చితంగా చేస్తాం. అంటే రిఫరెన్స్, జెన్యూన్ రిఫరెన్స్ అండి. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్కి కూడా బర్డన్ అవ్వద్దు మన వల్ల. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక పేదవాళ్ళకి ఉచితంగా అందాలి. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటారు, స్క్రీనింగ్ ఛార్జెస్ పే చేసి. ఎంత ఉంటాయి స్క్రీనింగ్ ఛార్జెస్ ఒక బ్లడ్ గ్రూప్ని తీసుకో? గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళకి 1000 రూపీస్ తీసుకుంటారు. ఓకే. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకి 1200 తీసుకుంటారు. ఓకే. ఎన్ని యూనిట్స్ ఆఫ్ బ్లడ్? ఒక్క యూనిట్కి ఓన్లీ స్క్రీనింగ్ ఛార్జెస్. ఓకే. ఆ అమౌంట్ అంతా ఏం చేస్తారా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు? మేడం, ఒక వ్యక్తి నుంచి కలెక్ట్ చేయడానికి ఆ పాకెట్ ఉంటుంది కదా, అది కొనాలి. వాళ్ళు మ్యాన్ పవర్, శాలరీస్ ఉంటాయి, HIV, హెపటైటిస్, అలాగా అన్ని రకాల టెస్టులు చేయాలి. ఓకే. ఆ ప్రాసెస్కి ఏవైతే స్క్రీనింగ్కి అయ్యే ఖర్చే వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అది కూడా 100 యూనిట్లు అమ్మితే 90 యూనిట్లకు డబ్బులు రావు మేడం. ఓకే. 10 యూనిట్లకే వస్తాయి. ఎక్కువగా ఆల్రెడీ గతంలో ఇచ్చుంటారు బ్లడ్ బ్యాంక్లో, వాళ్లకు మళ్ళీ ఫ్రీగా ఇస్తారు. వాళ్ళు మేము ఇంతకుముందు ఇచ్చున్నామండి, మా ID నెంబర్ ఇది అంటే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. ఓకే. కొంతమంది వైట్ రేషన్ కార్డు వాళ్ళకు ఫ్రీ, తలసీమియా పిల్లలకు ఫ్రీ. అక్కడ అసలు నథింగ్ అండి. ఈ 10 లక్షల యూనిట్లలో 1 లక్ష యూనిట్స్ కూడా డబ్బు వచ్చి ఉండదు. ఆయన ట్రస్ట్ నుంచే ఆ డబ్బు అంతా కూడా శాలరీస్ ఇవ్వడంగానే ఉంటుంది. అక్కడ లాభం అంటూ ఏమీ ఉండదు. ఓకే. ఖచ్చితంగా 90% జనాలకు ఫ్రీగా అందుతుంది. ఒక 10% మాత్రమే వాళ్ళు ఏమంటారంటే, మీరు మీ బ్లడ్ ఏ గ్రూప్ అయినా ఇచ్చి మీకు కావాల్సిన బ్లడ్ తీసుకోండి అంటారు, రీప్లేస్మెంట్ అంటారు. కొంతమంది ఏంటంటే, మనం బ్లడ్ ఇస్తే వీక్ అవుతామేమో, అసలైన మన దగ్గర డబ్బులు ఉన్నందుకు ఎందుకు ఇవ్వాలి అని డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. అటువంటి పీపులే, వెరీ రిచ్ పీపుల్, ఇవ్వలేని పీపులే ఆ 10% మేడం. ఓకే. నిజంగానే నాకు ఈ డౌట్ వచ్చింది. ఇన్నిసార్లు మీరు కోవిడ్ తర్వాత వీక్ అయ్యానన్నారు, 10 టైమ్స్ ఇచ్చానని చెప్తున్నారు. వీక్ అవ్వలేదా? ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఫుడ్ ఏమంటారు, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నారు మీరు హెల్తీగా ఉండడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి? అసలు మరి నార్మల్ డైట్ మేడం. జనరల్గా అందరూ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తారు 3 టైమ్స్ పక్క. నేను మ్యాక్సిమం 2 టైమ్సే తింటాను. అంటే అందరికంటే ఎక్కువ తినాలి కదా. జనరల్గా రక్తం రావాలి అంటే ఫ్రూట్స్ తినాలి అవి అంటారు కదా మేడం. నేను ఒక నెలలో ఒక్క ఫ్రూట్ కూడా తినను. అసలు ప్రతి మనిషికి ఆ కెపాసిటీ ఉంటుంది, దాన్ని మనం యూజ్ చేసుకోవట్లేదు. అంటే లేడీస్ కంటే పీరియడ్స్ ప్రాబ్లం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుతుంది, అందుకే వాళ్ళకు ఎగ్జంప్షన్. మామూలుగా మేల్స్ 3 మంత్స్కి ఒకసారి డొనేట్ చేయమంటారు, ఫీమేల్స్కి 4 మంత్స్కి ఒకసారి చేయమంటారు. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుంది మేడం. దాన్ని నేను యూజ్ చేసుకోగలుగుతున్నాను. అంటే నా ఎయిమ్ ఏంటంటే, ఇవాళ ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ప్రతి 2 సెకండ్లకు బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా అందక చనిపోతున్నారు. ఈ 2 సెకండ్లకు మనం ఎంత అభివృద్ధి చెందుతున్నాము. ఈ బ్లడ్ కానీ, ఈ ప్లాస్మా కానీ, ప్లేట్లెట్స్ కానీ, WBC కానీ మనం ఏ ఫ్యాక్టరీలో తయారు చేయలేము, ఏ పొలంలో పండించలేము. ఖచ్చితంగా ఒక మనిషి స్వచ్ఛందంగా వచ్చి ఇస్తేనే ఈ రక్త కొరత లేని సమాజాన్ని చూడొచ్చు. నాకేంటంటే ఎవ్రీ డే నేను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాలేజీలకు వెళ్తాను, బ్లడ్ క్యాంపులకు వెళ్తాను. త్రూ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇంటర్వ్యూస్ ద్వారా కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ మెసేజ్ తీసుకెళ్ళడానికి ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తున్నారు. డొనేట్ చేయడం వల్ల బేసిక్గా అసలు మనకు ఉపయోగం మేడం. ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలం ఒక్కసారి డొనేట్ చేస్తే మేడం, ఆ ఇయర్ ఆ పర్సన్కి 90% బ్లడ్ స్ట్రోక్ రాదు. ఒక్కసారి ఈ సంవత్సరంలో మనం ఒక్కసారి డొనేట్ చేయగలిగితే ఈ ఇయర్ మనం 90% హార్ట్ స్ట్రోక్ నుంచి సేవ్ అవుతాం. అదేలా మేడం అంటే ఎందుకంటే మనం తినే ఈ ఫుడ్స్లో ఐరన్ లెవెల్స్ కానీ, సాల్ట్ లెవెల్స్ కానీ పెరగడము, ఈ బాడీలో మొత్తం అంత మిక్స్ అయి ఉంటుంది కదా, బ్యాడ్ కొలెస్ట్రాల్ కావచ్చు, అన్నీ ఈ దీనివల్ల మనకు హార్ట్ స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక్క 1 ఇయర్లో ఒక్కసారి ఒక వ్యక్తి కనుక డొనేట్ చేస్తే ఆ వ్యక్తికి 90% హార్ట్ స్ట్రోక్ రాదు. అలాగే ఒక వ్యక్తి తరచుగా రక్తదానం చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి 88% క్యాన్సర్ రాదు. మెయిన్ కాస్ట్లీ డిసీజెస్ ఏంటి? క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్. ఇప్పుడు నాతో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఈ ఇంటర్వ్యూ చూశారు. ఇప్పుడు రేపు భవిష్యత్తులో నాకేమన్నా అయింది, నువ్వు ఎన్నిసార్లు ఇచ్చావు, నీకేమన్నా అయితే అని అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్నిసార్లు డొనేట్ చేశాను. ఒక నార్మల్ హెల్తీ పర్సన్కి మాత్రం ఈ స్ట్రోక్ ముప్పు అనేది
కాపాడుకోవచ్చు. అదే కనుక హెరిడిటరీ క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళను ఏం చేయలేరు. ఇప్పుడు మా ఫాదర్ హెల్తీ ఉంటారు, మొన్న హార్ట్ సర్జరీ కూడా అయ్యింది, మా మదర్ హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు, మా తాతగారు హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు, మా జేదినైనా హెరిడిటరీ ఉంది. ఇఫ్ ఆ హెరిడిటరీ కంటిన్యూ అయితే నేను ఎన్నిసార్లు డొనేట్ చేసినా నాకు కూడా ఏమైనా జరగచ్చు. ఓకే ఓకే. ఎందుకు ఇవాళ మీ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, ఫ్యూచర్లో ఏదన్నా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ టు మీ, నాకేమన్నా అయితే ఈయన బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇలా అయింది అని ఎవరు అనుకోకూడదు. నాకు హెరిడిటరీ క్యారెక్టరే ఉంది, ఎవరికి ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. నాకు కూడా ఈ ఫ్యూచర్లో ఏమైనా జరిగితే నా డొనేషన్స్ వల్ల నాకు ఇంత పెద్ద మనసు చేసుకుని పెద్ద మనసుతో ఈ సోషల్ కాజ్లో ముందు ఉన్నారు, ఇన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశారు, ఖచ్చితంగా మీకు మంచే జరగాలి. అంటే మంచే జరగాలని మీరు కోరుకుంటారు, నేను కోరుకుంటారు, నేను కోరుకుంటున్నాను. ఒక్కొక్కసారి మనం జయించలేము మేడం, ఆ హెరిడిటరీని జయించలేము. అంటే నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పలేదు, ఎప్పుడన్నా ఒక ఇంటర్వ్యూలో ఇది రివీల్ చేయాలన్నమాట. రేపు ఏదన్నా ఎవరికి ఇప్పుడు ఇవాళ ఆఫ్టర్ కోవిడ్ మనం వ్యాక్సినేషన్స్ తీసుకొని ఉన్నాం, ఏ వ్యక్తికి ఏమైనా జరగవచ్చు. పలానా సంపత్కి ఇన్నిసార్లు డొనేట్ చేయడం వల్ల ఆయనకి ఇబ్బంది జరిగింది అనేది ఉండకూడదని మీ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇస్తున్నాను. 100% ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ వల్ల ఏ ఏజ్ వాళ్ళకైనా ఏమైనా జరగచ్చు. ఒకటి మాత్రం నిజం మేడం, బ్లడ్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, ప్లాస్మా కానీ, డబ్ల్యూబీసీ కానీ, వీటి వల్ల ఎటువంటి నష్టం జరగదు. అది 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చేస్తా. 25 సంవత్సరాల నా ప్రయాణంలో నేను ఎంతోమంది రక్తదాతలను చూశాను. ఒక 50 సార్లు, 60 సార్లు, 70 సార్లు, 80 సార్లు నన్ను ఫాలో అయిన వాళ్ళు రేపు 2030 వరకు కనీసం ఒక 500 మందిని నేను 100 టైమ్స్ డోనార్స్ని తయారు చేయబోతున్నాను. అందరూ ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళని మోటివేట్ చేస్తూ వస్తున్నాను. ఒక 100 సార్లు చేసిన వ్యక్తులను మనం ఇప్పుడు 2024లో ఉన్నాము, 2030 వరకు ఒక 500 మందిని మనం చూస్తాం. 100% నేను 100 టైమ్స్ బ్లడ్ డోనార్ని, 100 టైమ్స్ బ్లడ్ డోనార్ని అని. ఇప్పుడు తెలంగాణలో కానీ, ఏపీలో కానీ మహా అయితే ఒక 4-5 మనం ఇవాళ 100 and 100 అబౌవ్ టైమ్స్ వాళ్ళను ఒక 5 మందినో మ్యాక్సిమం, అంటే ఈ 10 కోట్ల మంది తెలుగు ప్రజల్లో 10 మందిని చూడగలం. కానీ బై ఎండ్ ఆఫ్ 2030 మినిమం ఒక 500 మెంబర్స్ని చూడగలుగుతాం మేడం. ఒక హైదరాబాద్లోనే ఇప్పుడు నా తమ్ముడు గుప్తా అని ఉంటాడు, ఒక 71 టైమ్స్ అయిపోయింది. అలాగా ఒక్కొక్క ఊర్లో హైదరాబాద్ వరకే విశ్వనాథ్ అని అభిషేక్ పిక్చర్స్లో చేస్తాడు. ఆ అబ్బాయి దగ్గర 58 టైమ్స్ ఇచ్చాడు. నా దగ్గర ఎంప్లాయీస్ 40, 38, 50. మా మేనేజర్ రహమాన్ అని ఉంటాడు, తను 129 టైమ్స్. వీళ్ళ అలాగా నాకు నా చుట్టూ ఉన్న సర్కిలే రెడీగా ఉన్నారు. ఏంటి వృత్తిరీత్యా ఏంటి అసలు? మీరు బ్యాంక్ ఎంప్లాయ్ అన్నారు, పేరు ముందేమో డాక్టర్ ఉంది. చెప్తాను మేడం, నేను యాక్చువల్గా బ్యాంక్ ఎంప్లాయీని. ఆ తర్వాత అంటే నేను రియల్ ఎస్టేట్ చేశాను, బ్యాంక్లో జాబ్ చేశాను, తర్వాత ఐటీలో చేశాను. అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత నాకు నచ్చినట్టుగా ఈ బ్లడ్ సర్వీస్లో కానీ ఏదైనా ఉండాలి అంటే నేను నాకున్న దాంతో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకొని సొసైటీకి నేను ఏమన్నా చేయగలగాలని 10 ఏళ్ల కిందట ఫిక్స్ అయ్యాను. ఒక 15 ఏళ్ల పాటు స్ట్రగుల్ చేస్తూ నాకు చేతైన సహాయం చేయగలుగుతాను. నా ఇంటెన్షన్ ఏముండదండి, నాకు ఎవరైనా బ్లడ్ కావాలి అంటే ఒక రోజులో 4-5 అడుగుతారు, 10 మంది అడుగుతారు. 10 మందికి చేయలేకపోయినా ఒకరికో ఇద్దరికో నేను వాళ్ళ బ్లడ్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి. అదొక మెయిన్ కోరిక. ఒక అవేర్నెస్ తేవడానికి నాకు టైం కావాలి. ఇప్పుడు ఇవాళ మీరు మీటింగ్ పిలిచారు, నేను రావాలి, మీ ఇంటర్వ్యూ ఇవ్వాలి, వెళ్ళాలి ఒక 2-3 అవర్స్. అలాగే ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తాను. ఇంకా రేపు మార్నింగ్ మిర్యాలగూడ వెళ్తున్నాను. అక్కడ 200 మంది బ్లడ్ డోనార్స్కి నేను ఆర్పి పట్నాయక్ గారు మేమిద్దరము డోనార్స్కి సర్టిఫికేట్స్, షీల్డ్స్ ఇస్తున్నాము. అలాగా కాలేజెస్కి వెళ్ళాలి, ఎక్కడ బ్లడ్ క్యాంప్స్కి పిలుస్తారు. ఇవన్నీ వెళ్ళగలగాలి అంటే ఫస్ట్ నాకు టైం ఉండాలి. ఒక జాబ్ చేస్తూ ఇది సాధ్యం కాదు. సో 10 ఏళ్ల కిందటే నా 5 అంకెల జీతాన్ని వదిలేసేసి నా దగ్గర ఉన్న డబ్బుతో ఒక చిన్న సెలూన్, అంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా హెయిర్ అనేది
పెరగాలి, బ్యూటీకి అవసరమే. ఒక సెలూన్ స్టార్ట్ చేశాను. నా దగ్గర ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉంటారు. నాకు తినడానికి ఇబ్బంది లేకుండా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకున్నాను. అందరూ సన్మానాలు చేస్తారు. అప్పుడు నా 25 సంవత్సరాల ఈ ఏదైతే ఈ సోషల్ సర్వీస్ జర్నీలో 1000కి పైగా అవార్డ్స్ తీసుకున్నాం మేడం. ఈ 1000 అవార్డ్స్లో డబ్బు అయితే ఎవరు ఇవ్వరు కదా మేడం. సన్మానాలు చేస్తారు, షీల్డ్స్ ఇస్తారు, పేరు వస్తుంది, అంతే. డబ్బుతో కొలమానం చేయాలి అంటే ఇప్పటికి ఎంత సంపాదించే ఉండేవారు మీరు? డబ్బుతో కొలమానం చేయాలంటే ఏముందండి, ఇప్పుడు వాళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేశారు, నాకు 10,000 ఇస్తే నేను ఇస్తాను అంటాను. 200 సార్లు ఇచ్చాను ప్లేట్లెట్స్, ప్లాస్మా. 200 ఇంటూ 10,000 ఎంత వస్తాయి మేడం? ఓ మై గాడ్. ఆ ఆలోచన అనేది కోవిడ్ టైంలో ఒక అతను దుబాయ్ నుంచి కాల్ చేశారు మేడం. కోవిడ్ టైం అంటే ఎంత పెద్దవాళ్ళ దగ్గర డబ్బు ఉండేది కాదు కదా. నేను ప్లాస్మా ఇచ్చేసేసి బయటకు వచ్చేసరికి ఇలాగ 2 లక్షలు పట్టుకొని ఆయన దుబాయ్ నుంచి అతను పంపించాడు. మా నాన్ను ఈ టఫ్ టైంలో సేవ్ చేశాడు అతను. కాల్ చేయగానే వచ్చాడు, 2 లక్షలు ఇవ్వండి అని ఇచ్చాడు, కవర్లో పెట్టి. ఇలాగా 2 lakhs ఇవ్వమన్నాడు సార్ మా అబ్బాయి అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ అతను ఇచ్చారు. నాకు డబ్బు అవసరమే కానివ్వండి, ఈ డబ్బు నాకు అవసరం లేదు. నా 25 ఏళ్ళ ఈ బ్లడ్ జర్నీలో ఎవరితోని నేను ఎంతమందికి డొనేషన్ చేపించినా ఒక టీ తాగలేదండి. గాడ్ ప్రామిస్. నాకెవ్వరు ఒక డోనర్ ఒక టీ ఇప్పించలేదు. ఆ ఇన్స్టాంట్లో మీరు టీ తాగండి సార్ అంటే ఇద్దరం తాగుదామండి, ఈ బిల్ నేనే పే చేస్తాను, ఇప్పుడు నేను మీకు బ్లడ్ డొనేట్ చేశాను కాబట్టి మీ టీ నేను తాగను, నెక్స్ట్ టైం మీరు డిన్నర్కి పిలవండి, వస్తాను, లంచ్కి పిలుస్తాను. ఎందుకంటే అప్పుడు ఆపదలో ఉంటారు, వాళ్ళు కూడా కొంత ఇబ్బందుల్లో ఉంటారు. అసలు ఏది కూడా ₹1. బట్ ఎప్పుడు అనిపించలేదా సంపత్ గారు? ఎప్పుడు అవమానాలేనండి, ఎప్పుడు అవమానాలే. ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు. చాలా అవమానాలు ఈ 25 ఏళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఎలాంటి అవమానాలు? ఇప్పుడు ఎదుగుతున్నప్పుడు ఏడ్చే కళ్ళు ఉంటాయి, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆబ్వియస్గా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఒక మంచిగా పేరు వస్తుంది, వాళ్ళ నుంచి అవమానాలు ఉంటాయి. అలాగే కొన్ని ఇన్స్టాంట్స్ ఎలా ఉంటాయంటే, ఇంట్లో కూర్చుంటాము, ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉంటాము, కంటిన్యూస్గా కాల్స్ వస్తాయి. అప్పుడు ఎప్పుడు ఈ కాల్స్ అయినా అంటారు. అలాగే అంటే ఒక్కొక్కసారి వాళ్ళు అడుగుతాము, రిక్వెస్ట్ చేస్తుంటాము, ఇస్తామంటారు. 10 నిమిషాల్లోనే మా ఆవిడ వద్దని అంటారు. మనం అక్కడ చెప్పేసి ఉంటాం బయలుదేరుతున్నాడండి 10 నిమిషాల్లో అని. ఎక్కడేమో ఆయన ఇంట్లో ఉంటాడు, వాళ్ళ ఆవిడ వద్దని రాడు. అలాగా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ హాస్పిటల్లో మన మీద నమ్మకంతో ఏడుస్తూ ఫోన్ చేస్తారు. ఒక్కొక్కసారి ఆ టైంలో చేయలేకపోతున్నాం అని ఒక బాధ ఉంటుంది. కొంతమంది ఇంకా వీళ్ళు ఫోన్లు ఎత్తరు, నేను రిపీటెడ్గా చేస్తుంటే ఇంకా బ్లడ్ కోసం, ప్లేట్లెట్స్ కోసం అని ఎత్తరు. ఓ మై గాడ్. అలాగా డిఫరెంట్ ఇబ్బందులు ఉంటాయి. వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? ఇప్పుడు మీరు మీ మీద నమ్మకంతో మీకు ఫోన్ చేస్తున్నారు, మీరు వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని మీరు చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఆ టైంలో మీ రియాక్షన్స్ ఏంటి? నేను చెప్తాను. నాకు అవకాశం ఉన్నంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తానండి. ఇవాళ నేను చేయలేకపోయాను. లక్కీగా నేను కంటిన్యూస్గా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఒక డోనర్గా ఉండడం వల్ల మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి మేడం, ఆ బ్లడ్ బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉంటారు. ఓకే. మీరు ఏ బ్లడ్ బ్యాంక్ అయినా వెళ్ళండి, ఒక యశోదాకి వెళ్ళండి, ఒక కాంటినెంటల్కి వెళ్ళండి, ఒక బసవతారకంకి వెళ్ళండి, ఒక హైటెక్ సిటీ, ఎక్కడైనా మేడం, ఎనీ బ్లడ్ బ్యాంకులో ఒక్క వ్యక్తి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఎంప్లాయ్ ఉంటాడు. ఓకే. లక్కీగా వాళ్ళకి చెప్తాను, నేనే రేపు పంపిస్తాను, కొంచెం వాళ్ళ రిక్వైర్మెంట్ ఇవాళ నైట్. అంటే ఇక్కడ వచ్చి వర్క్ నేర్చుకొని వెళ్ళిపోతుంటారు. ఓకే. జనరల్గా ఏం జరుగుతుంది మేడం, వాళ్ళు ఫస్ట్ జాయిన్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BHLలోనే ఉంటాడు అతను,
కొన్నేళ్ళు వయసులో మామూలుగా యంగ్గా ఉన్నప్పుడు వర్క్ చేస్తాడు, పెళ్ళయి ఫ్యామిలీ ఉంటుంది, అక్కడ దగ్గరలో ఆపర్చునిటీ వచ్చింది, అక్కడ బ్లడ్ బ్యాంక్లో జాయిన్ అవుతారు. ఈ సిటీ మొత్తం మనం రేడియస్ ఉంది కదా మేడం, ఎల్బీ నగర్ కాడి నుంచి అంత అక్కడ ఇలా శంషాబాద్ ఉంది, శివరాంపల్లిలో ఉంది, ఎల్బీ నగర్లో ఉన్నాయి, ఇటు సుచిత్రాలో ఉన్నాయి, ఇలాగ అన్ని సిటీ చుట్టుపక్కల వీళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా నాకు అదొక ఫెచ్చింగ్, మీరు ఫస్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన ఇచ్చేయండి, నేను పంపించేస్తాను డోనార్స్ను, రేపు పంపిస్తాను అని చెప్పి అలాగ కొంత మేనేజ్ చేయగలుగుతాను. నైట్ ఎమర్జెన్సీ కేసెస్లో ఖచ్చితంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో స్టాక్ ఉంటుంది, 24 hours ఓపెన్ ఉంటుంది. ఎక్కువగా ఈ బ్లడ్ బ్యాంక్లో వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ యాక్సెప్ట్ చెయ్యరు, ఖచ్చితంగా డోనార్సే కావాలంటారు, పంపిస్తాం. ఓకే, మీరు ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్లానింగ్ కావచ్చు? ఇక్కడ అసలు ఆ ఉద్దేశం లేదు మేడం. 25 సంవత్సరాల నుంచి నాకు ఆలోచన రాలేదు. నేను ఇంకొక ఫ్యూచర్లో కూడా ఒక ఆర్గనైజేషన్ కానీ ఏది చెయ్యను. ఎందుకు చిరంజీవి గారికి ఎప్పుడు చెప్పలేదా ఇలా? అంటే నిన్న కూడా మీ దగ్గరికి వచ్చిన బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళందరూ నన్ను వచ్చి కలవండి అని చెప్పారు. ఎప్పుడు వెళ్ళి కలుస్తున్నారు? ఇలాంటివే కదా ఆయనకు చెప్పాల్సింది. అవునవును. అంటే నేను పర్టికులర్గా నాకేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేసేటప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒక ట్రస్ట్ కానీ ఏదైనా చేసామనుకోండి, ఇప్పుడు నేనున్నాను మేడం, నాకు ఇండివిజువల్గా నేనేం చేయగలుగుతానో అవి నేను నా ఓన్ డెసిషన్ ఉంటుంది. నా దగ్గర అంత లిస్ట్ ఉంటుంది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, వీళ్ళకు పలానా ఎల్బీ నగర్లో అవసరం ఉంటే ఎవరు డొనేట్ చేయగలుగుతారు, పలాని సుచిత్రాలో అవసరం ఉంటే ఎవరు చేయగలుగుతారు, హైటెక్ సిటీలో ఉంటే ఎవరు చేయగలరు, ఇలాగా నాకు కొంత ఐడియా ఉంది. వాళ్ళను డైరెక్ట్గా నేనే కాల్ చేసి హెల్ప్ తీసుకుంటూ ఉంటాను. నేను తెలిసిన వాళ్ళు నాకు కాల్ చేస్తారు. 90% నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను మేడం. ఒక్కొక్కసారి నా చేతిలో కూడా ఉండదు. ఒక రోజు ఒకళ్ళకో ఇద్దరికో ఒకరికో చేయాలి. మీరు ఇయర్లీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 2 days ఇస్తారు అంటే మంత్లీ, బట్ ఇయర్లీ చిరంజీవి గారి ప్రెజెన్స్లో ఆగస్ట్ 15th జనవరి 26 చిరంజీవి గారు వస్తారు. అయితే నాకెప్పుడు ఛాన్స్ కుదరలేదండి. నిన్న 205వ చిరంజీవి గారి సమక్షంలో ఇవ్వడం జరిగింది. అచ్చా, ఓకే. నాకే 25 ఏళ్ళు పట్టింది. నేను ఎప్పుడు ఎమర్జెన్సీ అయితే అప్పుడు చేస్తూ వెళ్ళిపోతున్నా కదా. ఓకే. ఇప్పుడు మీరు మధ్యలో ఎప్పుడు కలిసే ప్రయత్నం చేయలేదు? కలుస్తుంటామండి. సారు ఎవ్రీ 6 monthsకి పిలిచేసేసి నేను ఆ బ్లడ్ బ్యాంక్లో హైయెస్ట్ టైమ్స్ బ్లడ్ డోనర్ని. ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో నేను 205 సార్లు ఇచ్చున్నాను. రిమైనింగ్ ప్లేసెస్లో ఒక 294 అంటే ఇంకొక 6 times చేయగలిగితే 300 times బ్లడ్ డోనర్ని. ఐఎమ్ ద హైయెస్ట్ బ్లడ్ డోనర్ ఇన్ ద వరల్డ్. లాస్ట్ 5 years 5 world records తీసుకున్నాను. ఆనరీ డాక్టరేట్ ఫ్రమ్ తమిళ్ యూనివర్సిటీ. ఇవన్నీ ఒక లెక్క మేడం. ఓకే. సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఎక్కువ మంది నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి డొనేట్ చేయగలగాలి. పర్టికులర్గా పలానా చోట అని కాదు, నాకు అక్కడ చెప్తారు నేను డొనేట్ చేస్తాను అంటాడు, నేను వాళ్ళ పేరు రాసుకుంటాను, వాళ్ళ గ్రూప్ రాసుకుంటాను. ఎప్పుడు అవసరం ఉందో వాళ్ళని చెప్తాను, పలానా హాస్పిటల్లో పలానా వ్యక్తికి మీరు ఇవ్వండి. ఓకే. ఇదంతా కార్యాచరణ అంటే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీ ఒక్కరి ద్వారా అవుతుందా? నేను మ్యాక్సిమం ఇండివిజువల్గానే ఉంటాను మేడం, ఎవ్వరు లేదు. ఒక పెన్ను పేపర్ పెట్టుకున్నామా, ఒక బుక్ పెట్టుకున్నామా, నేను 9కి ఆఫీస్కి వస్తాను, 9కి ఇంటికి వెళ్తాను, రాత్రి 9 నుంచి మార్నింగ్ 9 వరకు ఇంట్లో ఉంటాను. మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 ఆఫీస్కి వస్తాను. నా స్టాఫే అంతా వర్క్ చేస్తుంటారు, నాకేం ఉండదు. ఓన్లీ కాల్స్, ఎవరన్నా వచ్చారా, ఈ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసామా, ఫిజికల్గా కానీ నాకు ఏ వర్క్ ఉండదు. ఏదో సరదాగా నా పని నేను చేసుకుంటూ పని చేయించడం తప్ప చేయడం అంతే. చేయించడము, నా బ్లడ్ డొనేషన్స్